తిరుపతిలోని స్విమ్స్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. విద్య పూర్తి చేసిన విద్యార్థులు నిరుపేద రోగులకు సేవ చేయాలన్నారు. వైద్య వృత్తిని సేవాభావంగా భావించాలని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో 510 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను పొందారంటూ వెల్లడించారు. In the second convocation of SWIMS University, 490 students will receive their degrees. Apart from this issue of degrees to all the successful candidates, medals and merit certificates will be awarded to the best outgoing students. In the year 2015 and 16, the institute initiated the process of NABH accreditation, and the institute has been granted re-accreditation for the year for the period from 6 January 2025 to 6 January 2029. Regarding the research activities, SWIMS faculty is actively seeking extramural grants to pursue peer-reviewed research. The total extramural funding currently is 15 crores. SWIMS faculty have secured extramural grants from agencies such as BBT, DGHS, ICMR, Science and Engineering Research, CESR, Interest Trial, APDCB, GRAC, Government of India. The institute is providing funding for research for the faculty members through Sri Balaji R.A. Varaprasad scheme. Several new initiatives will be put up in place to support high impact research and bridge funding to leverage extramural funding. Total income research, internal research fund allocation for the year 2021 is 8.60 crores. So far, an amount of 401.53 crores was granted for research. మనం అందరం కూడా తిరుమల దేవస్థానం వారికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం. ప్రాబ్లము మన దగ్గర సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. డాక్టర్లు, నర్సెస్, టెక్నీషియన్స్, స్టాఫ్ కూడా ఈ విషయాన్ని మన గవర్నింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకుంటే మన ఛాన్సలర్ గారు శ్రీ బిఆర్ నాయుడు గారు, శ్రీ శ్యామలరావు గారు దయతో మన బడ్జెట్ని పెంచి 71 కోట్లు అదనంగా ఇచ్చి వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోమని మనకు ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఇది కూడా 32 ఏళ్ల స్విమ్స్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దాని బట్టి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే మరొక ముఖ్యమైన ఇది అంటే ఒకవైపు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఒకవైపు తిరుపతి దేవస్థానం సపోర్ట్ చేస్తూ ఉంటే సంఘంలోని దాతలు కూడా ముందుకు వచ్చి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనకు కొంత కాస్ట్లీ మంచి హై అండ్ ఎక్విప్మెంట్ని డొనేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది 3 టెస్లా MRI ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు దీన్ని మనకి 14 కోట్లతోటి డొనేషన్ ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా తిరుమల దేవస్థానం వారికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాం.